అక్కడ జేసీ పోయి ఇక్కడ పంపియానా అంటే అట్లున్నాడు అది కొద్ది తెలుస్తుంది ఈరోజు బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో కొన్ని కాలనీస్ అని కూడా తిరగడం జరిగింది. డివిజన్ 5 డివిజన్ నెంబర్ 5 లో అట్లాగే శ్రీనివాస్ రెడ్డి పెద్దబాబు శ్రీనివాస్ రెడ్డి వాళ్ళలో కూడా తిరగడం జరిగింది. నిజంగా గతంలో వర్షం వచ్చిందంటే చాలు కొన్ని 10 కాలనీలు మునిగిపోయేది. మీర్పేటలో కానీ బడంపేటలో కానీ. కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ గారు తీసుకున్న ఆలోచన ఏదైతే SNDP నాలాలు ఉందో దానివల్ల ఇప్పటికీ చాలా కాలనీస్ కూడా ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు. లేకపోతే అరిచేతులు ప్రాణాలు పెట్టుకొని బ్రతికే వాళ్ళు ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. నిజంగా ఆ రోజు గౌరవ కేసీఆర్ గారు వారు స్పందించి మిథిలానగర్ సమస్య ఏంటని కేబినెట్ లో డిస్కస్ చేసినప్పుడు అందరం కూడా కాలనీలు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పినప్పుడు SNDP నాల అనేది ఒకటి తీసుకొని రావడం జరిగింది. చెరువులకు మధ్యలో లింక్ ఏర్పాటు చేయడం, ఎక్కడెక్కడైతే వర్షం ఉధృతంగా వస్తూ ఉంటుందో వాటన్నిటిని కూడా కరెక్ట్ గా చెరువులకి డైవర్ట్ చేసినట్టు SNDP నాలాలు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రోజులలో ఆ రోజు హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న అన్ని కార్పొరేషన్లలో కూడా దాదాపుగా 1250 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ ఇచ్చున్నారు. కాబట్టి ఈ రోజు మనం నిల్చున్నది SNDP నాలనే. ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఇప్పటి వరకు చాలా కాలనీస్. లాస్ట్ ఎడ్జ్ లో కొన్ని కాలనీస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా సెకండ్ ఫేజ్ కూడా నాలాలు కంప్లీట్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం సేఫ్ పడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నేను పోయి వచ్చిన స్వేచ్ఛ నివాస్ కావచ్చు, లేకపోతే వినాయక్ హిల్స్ కాల్కిల్ కావచ్చు, లేకపోతే పైకెళ్ళి వస్తున్న వాటర్ అంతా కూడా ఇవన్నీ కూడా సేఫ్ కావాలంటే సెకండ్ విడత వాళ్ళు ఉన్న SNDP నాలాలు పూర్తి చేయాలి. మొన్న లెనిన్ నగర్ లో చూసాను. వీటన్నిటికీ లింక్ పైన ఉన్న లింక్స్ అన్ని కూడా కనెక్ట్ చేస్తేనే ఇవన్నీ కూడా సేఫ్ కావడానికి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఎందుకో అటెన్షన్ ఇవ్వట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ శాఖ ఉంది. అసలు SNDP నాలాలు ఎందుకు తీసుకున్నారు, మరి మిగతా SNDP నాలాలు చేయాలంటే ఏం చేయాలనేది కనీసం ఒక డిస్కషన్ కూడా పెడతలేరు అనిపిస్తా ఉంది. సెకండ్ విడత SNDP నాలాలు కంప్లీట్ చేస్తేనే మొదటి విడత చేసిన SNDP నాలాలకు ఫలితం ఉంటుంది. కాబట్టి వాటిని తొందరలోనే వాటిని కూడా మొదలు పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే నాలలలో పడి కొట్టుకుపోతున్న కూడా ఈ ప్రభుత్వంలో స్పందన లేదు. ఎందుకంటే 2 మామల్లులు కొట్టుకుపోయిందని మొన్న చూపిస్తా ఉన్నారు. వాళ్ళ డెడ్ బాడీలు దొరికినా లేదు భగవంతుడికే తెలుసు. మొన్న ఒక చిన్న బేబీ ఆ నాళ్ళ ఓపెన్ దాంట్లో పడి పాపం వెనకాల వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి వెనకనే లిఫ్ట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వానికి అసలు చలనం కూడా లేదు. అయ్యో పడిపోయినారు కదా, ఏం జరుగుతుంది, అసలు డెడ్ బాడీస్ వచ్చినాయా లేవని కూడా కనీసం వెరిఫై చేసుకునే తీరిక కూడా ప్రభుత్వానికి లేదనిపిస్తుంది. ఇప్పటికైనా గతంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని చెప్పేసి వర్షాల కన్నా ముందే యంత్రాంగాన్ని అలర్ట్ చేసేవారు ప్రభుత్వం, అటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక 100 రోజుల ప్రణాళిక అన్నారు. వాళ్ళకి ఏం డైరెక్షన్ ఇచ్చారు, ఏం చేశారన్నది తెలీదు. నడిచింది 100 రోజుల ప్రణాళిక. వాళ్ళకి చెప్పాల్సింది డ్రైన్లు క్లీన్ చేసుకోండి, నాలాలు క్లీన్ చేసుకోండి, చెరువులలో పిచ్చి మొక్కలన్నీ తీసేసేయండి, వాటర్ ఫ్లో పోవడానికి ఫ్రీగా ఉంచండి. ఇవన్నీ చెప్పకుండా ఊరికే నామకే వస్తే 100 రోజుల ప్రణాళికను వదిలేస్తున్నారు. దానివల్లనే ఇదంతా ఫలితం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి అధికారులను అలర్ట్ చేసి వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాం.